నాకు కలిగింది ఏంటంటే, అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా, అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికంటే కూడా ముందు మనం భద్రతగా ఉండాలి. వీ హ్యాడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది, ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కే గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లలో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసు. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకు ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది? ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళుల భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తను కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. మీకు ఒక పార్టీని ప్రారంభించి, ఒక పార్టీని 12 సంవత్సరాలు కేవలం ఒక 7 సిద్ధాంతాలతోటి కూర్చోబెట్టి బతికే సిద్ధాంతాలు అవన్నీ. ఇందాక తనీష్ చెప్పినట్టుగా అవి చాలా ఏదో మన ఏమంటుందని హార్వర్డ్లోనో లేదంటే కూర్చోబెట్టి కేంబ్రిడ్జ్లో కూర్చున్నాయి కాదు. మన నేల మీద నడిచినాయి. మన మన్ వాసన అండి అంట తమిళ్లో. మట్టి మన మట్టిలోంచి పుట్టినాయి మన అవసరాలు. ఈరోజు ఇంతమంది కేరళ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే ఇందాక తనీష్ చెప్పింది, కానీ పొద్దున్నుంచి మన కేరళ నుంచి వచ్చిన మన నాయకులు చెప్పింది, కానీ మన సభ్యులు చెప్పింది, కానీ కర్ణాటక నుంచి, ఇవన్నీ మన నేలకు అవసరమైన ఆలోచన విధానం జనసేన పెట్టింది. అందుకే జనసేనకి చాలా చాలా లాంగ్ భవిష్యత్తు ఉంది దీనికి, అది నిలబడాలి దీనికి. సో నేను ఇది నిలబడ్డప్పుడు జనసేన హ్యాస్ went through a lot of turbulence. అంటే when you believe in some ideology, be ready to lose, be ready to get you అంటే to completely you lose yourself in, you had to immerse in it. మీకు దారి తెలియదు, ఏమీ తెలియదు. ఇట్ ఓన్లీ whether I am going ahead or not. అట్లాగే జనసేన ప్రస్థానం 2000 ఓడిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ 19 నుంచి 24కి we really struggled a lot. మాకు హోప్ లేదు, ఉంటామో లేదో తెలియదు, కానీ లోపల గుండెల్లో మటుకు కొట్లాటే ఉంది. మేము ఆగం. పోట్లాటం మేము బతకడానికి పిలిచే ఊపిరి మాకు. జనసేన's 12 years of journey is a sacrifice, service and people's trust. We reaffirm that this journey represents a movement built on sacrifice, sustained through service and strengthened by the trust of the people. The core of Janasena remains rooted in perseverance and public responsibility. జనసేన తాలూకు దేని మీద ఉన్నాయంటే, అంటే దెబ్బతిన్నా కానీ విపరీతమైన సహనం, వదలం ఒకసారి పట్టుకుంటే. అలాగే